తులారాశి. ఈ తులారాశి వారందరికీ కూడా మనకి ఈ షష్టగ్రహ కూటమి వల్ల బ్రహ్మాండంగా ఉంది. మనకి బుధ, శుక్ర, రాహు, రవి, శని గ్రహాల వల్ల మీ అందరికీ కూడా ఈ షష్టగ్రహ కూటమి ప్రభావం మీనరాశిలో ఉండడం, అలాగే ఈ యొక్క కేతువు కన్యారాశిలో ఉండడం, ఇవి ఒకే కక్షలో ఈ 6 గ్రహాలు ఉండడం అనేటటువంటివి జరుగుతున్నాయి. తులారాశి వారికి ముఖ్యంగా అత్తగారులతో, ఆడపడుచులతో యుద్ధాలు, గొడవలు అనేటటువంటివి ఉంటాయి. షష్టగ్రహ కూటమి వల్ల అవి ఇంకా పెరగడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే చేసేటటువంటి వృత్తిలో బలహీనంగా ఈ యొక్క కుజగుడు కర్కాటకంలో ఉండడం ద్వారా మనకి ఉద్యోగంలో కాస్త మనశ్శాంతి లోపము అనేటటువంటిది ఉండడం జరుగుతుంది. కాబట్టి తులారాశి వాళ్ళంతా కూడా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నడుపుతున్నటువంటి వాళ్ళు, చిట్టిపాటల వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళు, వీళ్ళంతా కూడా బ్రహ్మాండంగా ముందుకు వెళ్తారు. అండ్ సెక్యూరిటీ చూసుకొని మరి వీళ్ళు వ్యాపారాల్లో మీరు ఇచ్చేటటువంటివన్నీ కూడా డబ్బులు ఇవ్వాలి. లేకపోతే కనుక ఈ చిట్టిపాటలు పాడుకున్నటువంటి వాళ్ళు మళ్ళీ తిరిగి కట్టడం అనేటటువంటిది జరగదు. ఇక వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి మీకు ఈ తులారాశి వారికి బ్రహ్మాండంగా ఉంటుంది. ఆదాయం బాగా పెరుగుతుంది. దూరపు ఊర్లు వెళ్ళడం అనేటటువంటిది ఉంటాయి. మీ అక్రమ సంబంధాలన్నీ కూడా బయలుపడిపోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అవన్నీ కట్ చేసేసుకోండి. చక్కగా మీ పనులు మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. అదేవిధంగా ఈ తులారాశి వారికి అందరికీ కూడా మరి ఛాదస్థంగా మే 14, 2025 సంవత్సరం వరకు మీరు ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. ప్రతి నిర్ణయాలు కూడా ఛాందసంగా మీరు తీసుకోవడం జరుగుతుంది. విదేశాలకు వెళ్ళాలి అనేటటువంటి ఆలోచనలో ఉన్నవాళ్ళు విదేశాలకి మీకు పరిస్థితులు సుగమం అవుతాయి. ఈ విధంగా ఈ తులారాశి వారి విద్యార్థులు కూడా మరి మే 30, 2025 సంవత్సరం వరకు ఏం బాగుండదు. విద్యార్థులు ఇంకా చదువుని చాలా ఇంప్రూవ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ రకంగా ఈ యొక్క తులారాశి మహిళలైతే కూడా వీళ్ళకి మనశ్శాంతి అనేటటువంటిది క్రమేపీ రావడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక తులారాశిలో ఉన్నటువంటి భార్యాభర్తలు చాలామంది మరి ఫైటింగ్స్ చేసుకుంటూ ఉన్నారు. దెబ్బలాటలు ఇవన్నీ కూడా చాలామంది కోర్టు సమస్యలు ఉన్నాయి, ఆస్తుల వ్యవహారాలు ఇవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా జరగడానికి మంచిగా అవడానికి ఇంకా కొంత టైం పడుతుంది. ఈ యొక్క సినిమా ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు, అలాగే సినీ, సంగీత, సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళు, టెక్నీషియన్స్, ఈ జర్నలిస్టులు, వీళ్ళంతా కూడా పరిస్థితి అనేటటువంటిది బాగుంటుంది. వ్యాపారాలు, అలాగే ఈ ఎలక్ట్రానిక్స్ బిజినెస్లు, ఎలక్ట్రికల్ షాపులు, ఈ బిజినెస్లన్నీ కూడా చాలా బాగుండడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే ఈ యొక్క ఇనప బిజినెస్, స్క్రాప్ ఐరన్ బిజినెస్లు పట్టుకున్నప్పటికీ కూడా వీళ్ళు ముందంజలో వెళతారు. కాబట్టి ఈ యొక్క కిరాణా షాపులు, బట్టల షాపులు, హోటళ్ళు, రెస్టారెంట్లు, ఇటువంటి బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ తులారాశి వారికి చాలా మంచిగా ఉంటుందన్నమాట. కాబట్టి తులారాశి వారికి ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకందరికీ కూడా ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. కాబట్టి ఈ తులారాశి వారికి మరి ఈ ఊర్లో ట్రాన్స్ఫర్లు, కోరుకున్న చోట్ల వీళ్ళు ట్రాన్స్ఫర్లు అడుగుతూ ఉంటారు. మా ఉద్యోగం ఒక చోటండి, మరి మేము చేసేది ఒక చోటండి అని. అవన్నీ కూడా మీకు చక్కగా మీరు కోరుకున్న చోట్లకి ట్రాన్స్ఫర్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అన్ని ఉద్యోగాలు మరి మాకు రావడం లేదండి అని బాధపడేటటువంటి వాళ్ళందరూ కూడా వీళ్ళకి కొత్తగా ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ రాశి వారికి మనము గురుబలం అస్సలు లేదు మే 30వ తేదీ వరకు. సో ఈ షష్టగ్రహ కూటమి ఉన్నంత వరకు కూడా మీకు గురుబలం లేదు. కాబట్టి గురు జపం చేయండి, గురు స్తోత్రాలు చదవండి. గురువుకి కిలోంపావు ఈ యొక్క శనగల్ని మీరు చక్కగా ఈ తెలుపు రంగు వస్త్రాన్ని లేదా పసుపు రంగు వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి గురువారం నాడు మీరు దానం చేయండి. ఆ విధంగా
ఈ యొక్క గురు దత్తాత్రేయ స్వాముల వారి యొక్క గురుచరిత్రను పారాయణ చేయండి. అలాగే మీరు గానగాపురం వెళ్ళి అలాగే మీ చుట్టుపక్కల ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామి వారి దేవాలయాలకి అలవాటు ఉన్నటువంటి వాళ్ళు వెళ్తారు. వెళ్ళి వాళ్ళంతా కూడా ప్రదక్షిణ చేసుకోవచ్చు. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి తారా అమ్మవారి యొక్క హోమాన్ని కూడా చేసుకోవచ్చు. మీరు ఈ యొక్క గురుడికి చక్కగా గురుచరిత్ర పారాయణ చదవడం, అలాగే ఈ యొక్క ఉపవాసాలు ఉండడము, మేడి చెట్టును ఒకదాన్ని తీసుకొని ఆ మేడి చెట్టుకి మీరు చక్కగా బకెట్ నీళ్లు పోసి ఆ చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయడం, ఇలాంటివన్నీ కూడా మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.